సార్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది రోజు రోజు పెరుగుకుంటూ పోతుంది. అది మనందరూ చూస్తున్నాం. కానీ ఇక్కడ గోల్డ్ పెరుగుతుందని జెప్పేసి మనం ఎమోషనల్‌గా గోల్డ్ అనేది పర్చేస్ చేయడం కరెక్టేనా? అది ఫిజికల్ గోల్డ్ అయినా గానీ, డిజిటల్ గోల్డ్ అయినా గానీ. దీనిపైన మీరేమంటారు? ఈ రోజుల్లో గోల్డ్ రేట్ అనేది ప్రతినిత్యం పెరుగుతూ ఉంది. అంటే మనము స్టాటిస్టిక్స్ తీసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్ అవునా, ఎప్పుడో ఒక సందర్భంలో గోల్డ్ యొక్క ర్యాలీ అనేది ఇలా ఉంటూనే ఉంది. ఎస్, ఇది కొత్త కాదు కదా. స్టాటిస్టికల్గా లాస్ట్ 30 ఇయర్స్ 50 ఇయర్స్ తీసుకున్నా సరే ఏదో ఒక స్టేజ్లో ఈ ర్యాలీ అనేది కొనసాగుతూనే ఉంది. బట్ అందరూ కొంటున్నారు కదా అని మనం గోల్డ్ కొనుగోలు చేయడము అనేది కరెక్ట్ డిసిషన్ కాదు. వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అన్నారు వారెన్ బఫెట్ గారు. ఇప్పుడు మీ యొక్క హార్డ్ మనీ అంతా గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేశారనుకోండి, సడన్లీ దాంట్లో స్టెబిలిటీ లేదు, అప్పుడు ఏమవుతుందండి? టోటల్గా కొలాప్స్ అవ్వడం జరుగుతుంది, అప్పుల్లోకి వెళ్ళిపోతుంది. ఈరోజు 90% ఆఫ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఈరోజు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. చూస్తున్నాం అందరం. ఎస్, రియాలిటీ. ఏం జరిగింది? ఒక బూమ్, ఆటోమేటిక్గా ఇప్పుడు చాలా క్రెడిట్స్తో చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. వై? బికాస్ దే ఓన్లీ ఇన్వెస్టెడ్ ఇన్ రియల్ ఎస్టేట్. అలాగే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుందని మన హార్డ్ మనీ అంతా తీసుకెళ్ళి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం, మళ్ళీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం, ఇలా ఉండకూడదు. కంపారిజన్ అనేది కరెక్ట్ కాదు. ఈ బ్లేజర్ చాలా బాగుందండి నాకు, అవునా? ఇదే బ్లేజర్ అవునా ఇంకొక పర్సన్ వేసుకుంటే బాగుంటుందా? బాగోదు. ఎందుకని? పర్సన్ టు పర్సన్ స్టిచ్చింగ్ అని సైజెస్ వేరియేషన్ ఉండేది, కలర్ వేరియేషన్ ఉండేది, ఎస్, స్కిన్ టోన్ వేరియేషన్ ఉండేది, ఎస్, మెజర్మెంట్స్ అన్ని కూడా డిఫరెంట్ కాబట్టి అందరికీ సూట్ అవ్వదు, అవునా కదా? బాగుంది, బ్లేజర్ బాగుంది, బట్ అందరికీ సూట్ అవ్వదు. అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ అందరికీ సూట్ అవ్వవు, అవునా కదండి? రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎన్ని ఉండాలి? మోర్ దెన్ 15 lakhs. ఎస్, ఎక్కడైనా ఒక ప్లాట్ తీసుకోవాలంటే, అవునా కదండి? కానీ అట్లీస్ట్ 15 lakhs కూడా అఫోర్డ్ చేయనటువంటి వ్యక్తి ఆ టైంలో ఏం చేశాడంటే అప్పు తీసుకొని వచ్చి ఇన్వెస్ట్ చేశాడు. తర్వాత ఏమైంది? రేట్స్ అన్ని స్టాగ్నేట్ అయిపోయినాయి. బట్ అప్పు రేట్ ఏమైంది? పెరుగుతూ వచ్చింది, డబుల్ అయింది. ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ డిసిషన్. కాబట్టి డోంట్ టేక్ ద ఫైనాన్షియల్ డిసిషన్స్ విత్ ఎమోషనల్లీ, టేక్ ద ఫైనాన్షియల్ డిసిషన్స్ విత్ ద క్యాలిక్యులేషన్స్ అండ్ ఓన్ పారామీటర్స్. అంటే మన క్యాపబిలిటీ ఏంటి, మనం ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలుగుతాం, మన ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, దానికి అనుగుణంగా మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. కానీ డోంట్ టేక్ ద ఫైనాన్షియల్ డిసిషన్స్ విత్ ఎమోషనల్లీ.